ఎప్పుడైనా నోటీసులు రావచ్చనే అంచనాలో కేసీఆర్ వారం రోజుల్లోనే మొదటిది వస్తుందేమో. విద్యుత్ కాళేశ్వరం కమిషన్ల ప్రస్తావన, కొత్త కేసులు పెట్టే అవకాశంపై సందేహం, అవి నిలవకపోయినా వేధింపులు తప్పవు, గతంలో వివేదించినందుకు కక్ష సాధింపు, బీజేపీ ఎంతకైనా తెగించి ఆ పని చేస్తున్నది, సన్నిహితుల వద్ద మనసు ఇప్పినటువంటి కేసీఆర్ ఈ అంశాలపైనే మౌనంగా ఆలోచనలు, కేసీఆర్ భావి నిర్ణయంపై ఊహాగానాలు అంటూ చూస్తున్నాం. ఇక నా వంతు అంటే బయటకు వస్తారా వచ్చేంత సినిమా ఉందా కేసీఆర్? సంవత్సర కాలం పాటుగా కేవలం పార్లమెంట్ ఎన్నికలు తప్ప ఎక్కడ కూడా బయటికి రాలేదు, ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. ఇలాంటి వాడు మన నాయకుడు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. కేసీఆర్ తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఈ నాయకుడు అనడానికి సిగ్గుపడతా ఉన్నాం తెలంగాణ ప్రజలంతా కూడా. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కూతురు కవిత, ఫార్ములా ఈ రేస్ కేసులో కొడుకు కేసీఆర్, ఆ కేసులు ఎదుర్కొన్న తరహాలోనే తనపై సైతం ఏదో ఒక రోజు కేసులు పెట్టే అవకాశం ఉన్నదని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారా? ఒకప్పుడు తాను రాజకీయంగా వ్యతిరేకించిన బీజేపీ అందుకు ప్రతీకారంగా ఇప్పుడు ఈడీ కేసులు, నోటీసుల పేరుతో వేధిస్తుందనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారా? ఢిల్లీలోని బీజేపీ నేతలు తన కుటుంబంలో ఎవరిని మనశ్శాంతిలో ఉండనియరని, అన్నింటికీ మానసికంగా సిద్ధపడాల్సిందేనని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్లోని విశ్వసనీయ వర్గాలు అవునని అంటున్నాయి. తన కుటుంబ సభ్యులపై కేసుల విషయం గురించి చర్చల సందర్భంగా ఆయన తన మనసులో మాట బయట పెట్టారని ఆ వర్గాల కథనం అంటూ చూస్తాం. ఈ అంశాలు ఎదుర్కొనే విషయంలో ఆయన తీవ్రంగా మేధోమదనం చేస్తున్నారని సమాచారం. మేధోమదనం లేదు, తాగుడు తినుడు పనుడు తప్ప ఏది ఉండదు, అంత ఉత్తదే ముచ్చట. కేసీఆర్ని అంత పెద్ద ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దేనికి పనికిరాడు అనే విషయంలో చాలా స్పష్టంగా గుర్తుపెట్టు. 10 ఏళ్ల పాలన చూస్తే అర్థమవుతుంది. వారంలోనే తొలి నోటీసు వచ్చే అవకాశం అంటే చూస్తాం. ఢిల్లీ ఒత్తిడితోనే కమిషన్ల నియామకం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ తప్పు పట్టకపోయినా ఢిల్లీ నుంచి ఉన్న ఒత్తిడితోనే ఇవి ఏర్పాటయ్యాయన్న అభిప్రాయంతో ఉన్నట్లు ఆ సన్నిహితుల సమాచారం. సో బీజేపీని ఢీకొట్టేలా తాను వ్యవహరించి ఉండకపోతే ఈ పేచీలు, వేధింపులు ఉండేవి కావని, కానీ తాను లొంగనందువల్లే, లొంగనందువల్లేట నువ్వు చేసిన పనులు అట్లా ఉన్నాయా? లొంగలేదు వాళ్ళకి. సిగ్గు కొంచెం కూడా సిగ్గు శరం లేదు నీకైతే. సో ఇకపైన కూడా కొన్ని కొత్త కేసులు తెరపైకి వస్తాయని, వాటి విచారణ పేరుతో నోటీసులు కూడా అందుతాయనే అంచనాతో ఉన్నట్లు చెబుతున్నారు. వీటిని ఎదుర్కోవడానికి ఎంచుకునే లీగల్ పద్ధతులు ఎలా ఉన్నా ఏదో ఒక రకంగా దర్యాప్తు సంస్థల రూపంలో బీజేపీ ఇబ్బందులు సృష్టిస్తుందని కేసీఆర్ బలంగా అనుమానిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. విమర్శలకు మోడీ ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలుసు. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని, మోడీని ఎవరైనా వ్యక్తిగతంగా విభేదిస్తే మోడీ ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో తనకు తెలుసని కొందరు నాయకులతో కేసీఆర్ చెప్పారని విశ్వసనీయ వర్గాల సమాచారం. జరుగుతున్న పరిణామాలన్నీ బేరీ చేసుకుని కేసీఆర్ తన మనసులోని మాటను సన్నిహితుల దగ్గర ప్రస్తావించారనేది ఒక నేత అభిప్రాయం. కేసులన్నింటి వెనుక సూత్రధారి బీజేపీ అనే నిశ్చిత అభిప్రాయంతో ఉన్న కేసీఆర్ రానున్న రోజుల్లో ఊహించని పరిణామాలు ఉంటాయని, కొత్త అంశాలు తెరమీదికి వస్తాయనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాజకీయంగా కక్ష వైపు మినహా బీజేపీకి మరో ఉద్దేశం లేదని చెబుతూ న్యాయపరంగా వీటిని అధిగమించడం మినహా మరో మార్గం లేదనే మెసేజ్ కూడా బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు పంపారన్న చర్చ జరుగుతున్నది. విద్యుత్ కమిషన్ నుంచి గత ఏడాది వచ్చిన నోటీసును ఉదాహరించి మున్ముందు ఇలాంటివి రొటీన్ ప్రాక్టీస్గా మారుతాయని, ఒకరి తర్వాత ఒకరుగా ఫ్యామిలీలో అందరినీ ఇలాగే వేధించేందుకు బీజేపీ అన్ని సాధనలు వాడుకుంటుందనే సందేహాన్ని కూడా ఆయన వ్యక్తం చేసిన సమాచారం. జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలో విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఎంక్వైరీ ప్రక్రియ సైతం ముగింపు దశకు చేరుకున్నది. ఏదో ఒక రోజు కమిషన్ నుంచి కూడా నోటీసు జారీ అవుతున్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. వేధించి లొంగ తీసుకున్న బీజేపీ అంటూ చూస్తాం. ఏం లేదు, అంత ఉత్తమ ముచ్చట. మౌనం వెనుక ఏమిటా బలమైన ఆలోచనలు లేవు, తొక్కలేదు, తోటకూర లేదు, అంత ఉత్తమ ముచ్చటే. కేసీఆర్ చాణక్యుడు అంటారు కానీ చాణక్యుడు కానే కాదు. కేసీఆర్ మినిమం అవగాహన కూడా లేదు పాలన మీద అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు భారత రాజ్యాంగం అన్నా కానీ, అంబేద్కర్ అన్నా కానీ, ఈ భారత రాజ్యాంగ శాసనాలు అన్నా కానీ విలువ లేదు. వీళ్ళందరూ కూడా వాటిని వదిలేసి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని, కల్వకుంట్ల శాసనాలను రాసుకున్నారు. దాని ప్రకారమే పాలన చేసారు తప్ప వేరే ఏమి చేయలేదనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ ఇంకా చాలా అవినీతి జరిగిందనే విషయం అందరికీ తెలుసు. దానిపైన ఇంకా విచారణ జరగాలి. అది బీజేపీ ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా, ఎవరుంటుందో తెలియదు. కానీ తెలంగాణను ఆంధ్రుల పెట్టుబడిదారుల కంటే ఎక్కువ ముంచింది కేసీఆరే. తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆరే. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. అవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. వాటివన్నిటిపైన సీరియస్ చర్చలు జరగాలి. సీరియస్గా ఈరోజు వాటిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎప్పుడైనా నోటీసులు రావచ్చనే అంచనాలో కేసీఆర్ వారం రోజుల్లోనే మొదటిది వస్తుందేమో. విద్యుత్ కాళేశ్వరం కమిషన్ల ప్రస్తావన, కొత్త కేసులు పెట్టే అవకాశంపై సందేహం, అవి నిలవకపోయినా వేధింపులు తప్పవు, గతంలో వివేదించినందుకు కక్ష సాధింపు, బీజేపీ ఎంతకైనా తెగించి ఆ పని చేస్తున్నది, సన్నిహితుల వద్ద మనసు ఇప్పినటువంటి కేసీఆర్ ఈ అంశాలపైనే మౌనంగా ఆలోచనలు, కేసీఆర్ భావి నిర్ణయంపై ఊహాగానాలు అంటూ చూస్తున్నాం. ఇక నా వంతు అంటే బయటకు వస్తారా వచ్చేంత సినిమా ఉందా కేసీఆర్?
సంవత్సర కాలం పాటుగా కేవలం పార్లమెంట్ ఎన్నికలు తప్ప ఎక్కడ కూడా బయటికి రాలేదు, ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. ఇలాంటి వాడు మన నాయకుడు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. కేసీఆర్ తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఈ నాయకుడు అనడానికి సిగ్గుపడతా ఉన్నాం తెలంగాణ ప్రజలంతా కూడా. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కూతురు కవిత, ఫార్ములా ఈ రేస్ కేసులో కొడుకు కేసీఆర్ ఆ కేసులు ఎదుర్కొన్న తరహాలోనే తనపై సైతం ఏదో ఒక రోజు కేసులు పెట్టే అవకాశం ఉన్నదని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారా? ఒకప్పుడు తాను రాజకీయంగా వ్యతిరేకించిన బీజేపీ అందుకు ప్రతీకారంగా ఇప్పుడు ఈడీ కేసులు నోటీసుల పేరుతో వేధిస్తున్న నిశ్చితాభిప్రాయానికి వచ్చారా? ఢిల్లీలోని బీజేపీ నేతలు తన కుటుంబంలో ఎవరిని మనశ్శాంతిలో ఉండనియరని, అన్నింటికీ మానసికంగా సిద్ధపడాల్సిందేనని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్లోని విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. తన కుటుంబ సభ్యులపై కేసుల విషయం గురించి చర్చల సందర్భంగా ఆయన తన మనసులో మాట బయట పెట్టారని ఆ వర్గాల కథనం అంటూ చూస్తాం. ఈ అంశాలు ఎదుర్కొనే విషయంలో ఆయన తీవ్రంగా మేధోమదనం చేస్తున్నారని సమాచారం. మేధోమదనం లేదు, తాగుడు తినుడు పనుడు తప్ప ఏది ఉండదు, అంత ఉత్తరే ముచ్చట. కేసీఆర్ని అంత పెద్ద ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దేనికి పనికిరాడు అనే విషయంలో చాలా స్పష్టంగా గుర్తుపెట్టు. 10 ఏళ్ల పాలన చూస్తే అర్థమవుతుంది. వారంలోనే తొలి నోటీసు వచ్చే అవకాశం అంటే చూస్తాం. ఢిల్లీ ఒత్తిడితోనే కమిషన్ల నియామకం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ తప్పు పట్టకపోయినా ఢిల్లీ నుంచి ఉన్న ఒత్తిడితోనే ఇవి ఏర్పాటయ్యాయన్న అభిప్రాయంతో ఉన్నట్లు ఆ సన్నిహితుల సమాచారం. సో బీజేపీని ఢీకొట్టేలా తాను వ్యవహరించి ఉండకపోతే ఈ పేచీలు వేధింపులు ఉండేవి కావని, కానీ తాను లొంగనందువల్లే, లొంగనందువల్లే అట. నువ్వు చేసిన పనులు అట్లా ఉన్నాయా? లొంగలేదు వాళ్ళకి. సిగ్గు కొంచెం కూడా సిగ్గు శరం లేదు నీకైతే. సో ఇకపైన కూడా కొన్ని కొత్త కేసులు తెరపైకి వస్తాయని, వాటి విచారణ పేరుతో నోటీసులు కూడా అందుతాయనే అంచనాతో ఉన్నట్లు చెబుతున్నారు. వీటిని ఎదుర్కోవడానికి ఎంచుకునే లీగల్ పద్ధతులు ఎలా ఉన్నా ఏదో ఒక రకంగా దర్యాప్తు సంస్థల రూపంలో బీజేపీ ఇబ్బందులు సృష్టిస్తుందని కేసీఆర్ బలంగా అనుమానిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. విమర్శలకు మోడీ ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలుసు. కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని, మోడీని ఎవరైనా వ్యక్తిగతంగా విభేదిస్తే మోడీ ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో తనకు తెలుసని కొందరు నాయకులతో కేసీఆర్ చెప్పారని విశ్వసనీయ వర్గాల సమాచారం. జరుగుతున్న పరిణామాలన్నీ బేరీ చేసుకుని కేసీఆర్ తన మనసులోని మాటను సన్నిహితుల దగ్గర ప్రస్తావించారనేది ఒక నేత అభిప్రాయం. కేసులన్నింటి వెనుక సూత్రధారి బీజేపీ అనే నిశ్చిత అభిప్రాయంతో ఉన్న కేసీఆర్ రానున్న రోజుల్లో ఊహించని పరిణామాలు ఉంటాయని, కొత్త అంశాలు తెరమీదికి వస్తాయనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాజకీయంగా కక్ష మినహా బీజేపీకి మరో ఉద్దేశం లేదని చెబుతూ న్యాయపరంగా వీటిని అధిగమించడం మినహా మరో మార్గం లేదనే మెసేజ్ కూడా బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు పంపారన్న చర్చ జరుగుతున్నది. విద్యుత్ కమిషన్ నుంచి గత ఏడాది వచ్చిన నోటీసును ఉదాహరించి మున్ముందు ఇలాంటివి రొటీన్ ప్రాక్టీస్గా మారుతాయని, ఒకరి తర్వాత ఒకరుగా ఫ్యామిలీలో అందరినీ ఇలాగే వేధించేందుకు బీజేపీ అన్ని సాధనలు వాడుకుంటుందనే సందేహాన్ని కూడా ఆయన వ్యక్తం చేసిన సమాచారం. జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలో విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఎంక్వైరీ ప్రక్రియ సైతం ముగింపు దశకు చేరుకున్నది. ఏదో ఒక రోజు కమిషన్ నుంచి కూడా నోటీసు జారీ అవుతున్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. వేధించి లొంగ తీసుకున్న బీజేపీ అంటూ చూస్తాను. ఏం లేదు, అంత ఉత్తమ ముచ్చట. మౌనం వెనుక ఏమిటా బలమైన ఆలోచనలు లేవు, తొక్క లేదు, తోటకూర లేదు, అంత ఉత్తమ ముచ్చటే.